దేవుడికైతే పగ ప్రతీకారాలు లేవు. నిజంగా వాడిని క్షమించకుండా నిజంగా వాడిని ఏదైనా నాశనం చేద్దాం అనుకుంటే దేవుడికి ఒక్క క్షణం వాడిని నాశనం చేయాలి. వచ్చినా కూడా బాగానే మాట్లాడాడు ఆయన ఎంత బాగా అసలు దేవుడు ఎంత కట్టసీయో చూడండి. దేవుడు ఎంత మంచివాడు. అలా అని వాడితో సహవాసం, క్షమించు, వాడు నీకు చేసేవాడు ఒకవేళ నీకు హాని చేశాడు, క్షమించు, తప్పలేదు. అలా అని వాడు దొంగ పాపి అయితే వాడిని మళ్ళీ వాడితో నువ్వు స్నేహం చేయాల్సిన అవసరం లే. క్షమించమంటే దొంగతోనూ పాపితోనూ దుర్మార్గుడితోనూ స్నేహం చేయడం కాదు. పలకరించు, క్షమించు, క్షమించు, పలకరించు. వాడి మీద మన ద్వేషభావం పెట్టుకోబడలే. అలా అనేసి వాడితో సహవాసం అక్కర్లే. ఎందుకంటే దుర్మార్గులతో సహవాసం వద్దు. దుష్ట ఆలోచన చెప్పున